గురుగారు, అద్వైత సిద్ధాంతం ప్రకారం పరమాత్మ, జీవుడు, ప్రకృతి ఇవన్నీ ఒకటే అని చెప్తున్నారు. కానీ కొంతమంది అద్వైత సిద్ధాంతంకి విరుద్ధంగా ఇవన్నీ వేరు వేరు అంటున్నారు. అలాంటప్పుడు అద్వైత సిద్ధాంతం వేదాలకి విరుద్ధమా? అద్వైతం అంటేనే ఇన్ని లేవు అని అర్థం. ప్రకృతి, జీవుడు, పరమాత్మ, ఇవి మూడు పదార్థాలు ప్రధానంగా మనము ఈ మూడింటిని ముందు త్రిమతాచార్యులు అంగీకరిస్తారండి. విచిత్రం ఏంటంటే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సాంప్రదాయంలో ముగ్గురు కూడా మూడు మతాలు ఈశ్వరుణ్ణి, జీవుణ్ణి, ప్రకృతిని ఈ మూడింటిని అంగీకరిస్తారు. కానీ వాటి విషయం దాకా వచ్చేసరికి ఆ చెప్పేవాడికి వాటి స్వీకరించడంలో మాత్రం వేరువేరు భావాలు ఉన్నాయి. ప్రకృతి, పురుషుడు, జీవుడు, పరమాత్మ అనే విషయాల్లో వాటి విషయం మూడింటి దాకా వచ్చేసరికి త్రిమతాలు వేరువేరు భావాలతో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటే అని అద్వైతం నిరూపించింది, సప్రమాణంగా నిరూపించింది వేదం. ఎలాగంటే కొంతమంది దాకా మీరు అడిగినట్టు వేద ప్రమాణాన్ని అంగీకరిస్తామన్న వాళ్ళకి వేద ప్రమాణంతో కూడా ఈ మూడింటికి ఒకటే అద్వైతమే అనే దాన్ని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. అందుకే చెప్పాను ఇందాక, కొన్ని ఉపనిషత్తులను కూడా ఒప్పుకోరు. ఉపనిషత్తులను కూడా అంగీకరించిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఇప్పుడు అక్షరాలు ఇన్ని ఉన్నాయి, ఈ అక్షరాలన్నీ కలిపి ఒక పదం అవుతుంది. ఇప్పుడు మేము పదాన్ని అంగీకరిస్తాం, అక్షరాలను అంగీకరించడం అంటే అర్థం ఉందండి ఇదని ఉంది కదా, అర్థమవుతుంది కదా. ఆకారం నుంచి క్షకారం వరకు అక్షరాలు ఇలన్నీ ఉన్నాయి. ఒక పదం తయారైన తర్వాత ఈ పదమే సత్యం ఉండి అక్షరాలనేవి అసలు పదమే లేదు అంటే ఏమవుతుంది? ఇలాగే ఈ అంగీకరించిన వాళ్ళతో చాలా సమస్యలు వచ్చి వాళ్ళకి తెలియనితనంతో పాటుగా మన వాళ్ళని కూడా, అంటే కొంచెం అవగాహన లేక అటు ఇటు ఊగిసలాడే వాళ్ళని లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎలా తీసుకెళ్తూ ఉన్నారంటే ఈ ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి ఇవి మూడు భిన్నములు, అసలు ఒకటి సత్ అనేది ఒక్కటే ఉంది అని పెద్ద చెప్తారు. ఏకం సత్ అంతే, అది చెప్పిన స్పష్టంగా. ఈ మూడు ఒకటే అంటే అద్వైతం. దీన్ని ప్రతిపాదించడం కోసం అవతరించిన శంకర భగవత్పాదులు. బాగా చెప్పాలంటే అద్వైత వేదాంతం శంకరుల కన్నా ముందు ఉందండి. అద్వైతం అనేది శంకరులు ప్రారంభం అవ్వలేదు, అనాదిగా ఉంది. అదే సనాతనం. ఆ శంకరుల నుంచి ప్రారంభమైతే శంకర సిద్ధాంతం అనాలి దాన్ని. కానీ అద్వైత సిద్ధాంతం ఎందుకంటున్నామంటే ఆదిశంకరులు ఆవిర్భవించక ముందు నుంచే అద్వైత సిద్ధాంతం ఉంది. ఇది వేద ప్రమాణం, వేదమే అంగీకరించిన దాన్ని. అయితే ఇక్కడ బాగా పరిశీలిద్దాం, ఇది చాలా ముఖ్యమైన అంశం, ఏకాగ్రంగా వినాల్సిన అంశం కూడా. దీనికోసం చాలా కసరత్తు కూడా చేసి మనం దీన్ని ఇక్కడ సమగ్రంగా చర్చించుకుంటూ ఉన్నాం. మనం మూడు అంశాలు చెప్పాం ఏమిటి? జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి. ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు. ముందు ఎక్కడి నుంచి? జీవుడు దగ్గర నుంచి వద్దాం, ఎందుకంటే మనం అందరం జీవుడు భావంతోనే ఉన్నాం కదా. జీవుడు దగ్గర నుంచి వద్దాం. జీవుడు గురించి అసలు ఏం చెప్పింది అద్వైతం అంటే, కృష్ణ పరమాత్మ అంటారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని భగవద్గీత వాక్యంలో అని చెప్తున్న మాట ఏంటంటే, అంటే ఈ జీవులు నా నిత్య అంశములే అని స్పష్టం చేస్తూ ఉన్నారు ఆయన. అంటే ఇక్కడ మూడు విషయాలు తీసుకున్నాం. ఏంటది? ఆయన అడిగే ప్రశ్న, జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు. జీవుడు అంటే నా నిత్యాంశ అని చెప్పారు స్పష్టంగా గీతలో ఆయన. అంటే జీవుడు అంటే ఏంటో అర్థమైంది. నా నిత్య అంశయే అన్నప్పుడు మళ్ళీ ఈ అంశ అనే పదాన్ని త్రిమతాచార్యులు వేరువేరుగా తీసుకున్నారండి. జగద్గురువులు అయితే జీవుడు అంటే జీవ అంటే అద్వైతం ఏం చెప్తుంది అంటే అంశ అనే పదానికి ఉపాధి వల్ల కనిపించే భేదం. ఇప్పుడు ఆత్మ నేను అన్నాను, ఈ శరీరం ఈ ఉపాధితో ఉంది కనుక ఉపాధి భేదం చేత నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను శరీరం అనుకుంటున్నాం, జీవభావం ఇక్కడ. దీన్ని స్పష్టం చేశారు శంకరులు. అద్వైతం. ఇక విశిష్టాద్వైతం అంశం అనే పదాన్ని ఏం చెప్పింది అంటే, అంశం అంటే శరీరి సంబంధం ఉంది. ఇక ద్వైతం అయితే అంశం అంటే ఆధారపడ్డ జీవుడు అని కొట్టిపాడేసింది ఒకటే. అంటే ఇక్కడ మనం ఇంకా మూడు అంశాల్లో ఒకదాని గురించి చెప్పుకున్నాం, జీవుడు అనే దాని గురించి. జీవుడు అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి మనం. ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణం వందే జగద్గురు. అలాంటి జగద్గురువులు ఎవరికి చెప్పిన మాట ఉందో దాన్నే మనకు ఆధారం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని. జీవుడు అంటే ఎవడో కాదయ్యా, నేనే ప్రతి జీవుల్లో ఉన్నది అనే దాన్ని జీవ శబ్దం తీసేయండి. జీవుడు అయిపోయింది. ఇక రెండు, ప్రకృతి గురించి మాట్లాడదాం. అదే భగవద్గీతలో 7వ అధ్యాయంలో
పరమాత్మ చెప్తారు, భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహం అహంకార ఇతీయం జ్ఞే భిన్నా ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టథ. ప్రకృతి 8 విధములుగా ఉందయ్యా. 8 ప్రకృతి విధములు నేనే. మే ఇతీయం మే అని చెప్పారు. మే అంటే నేనే అని అర్థం. భూమి, ఆపహ అంటే నీరు, అనలహ అంటే అగ్ని, వాయు, ఖం అంటే ఆకాశం. ఎన్నయ్యాయి ఇక్కడికి? 5 పంచభూతాలు అయ్యాయి. ఖం మనో బుద్ధిరేవచ, మనస్సు బుద్ధి. ఇక్కడికి ఎన్నయ్యాయి? 7. అహంకార ఇతీయం మే, అహంకారంతో కలుపుకుని 8. ఈ 8 అష్టధ ప్రకృతి. 8 అష్ట ప్రకృతులు అంటారు. ఈ 8 ప్రకృతులు ఎక్కడి నుంచి? భూమి నుంచి మొదలుకొని అహంకారం వరకు. అహంకారం అంటే గర్వం కాదు సుమ. అహంకారం అంటే కాన్షియస్నెస్, నేను అనే భావం, నేను అనే స్ఫురణ. ఆ స్ఫురత ఏదైతే ఉందో అది నేను అని ఎలా అనుకున్నాం? ఇప్పుడు నేను ఉన్నాను అని మనకి అందరికీ ఉంది కదా భావన. ఆ ఉన్నాను అనే స్మృతే అహం. ఇప్పుడు నేను నిద్రపోయానండి, నేను ఉన్నాను ఇప్పుడు నిద్రలో కూడా ఉన్నాను అనే స్పృహకి కారణం ఏమైతే ఆత్మ చైతన్యం ఉందో అది అహం. అర్థమవుతుంది కదా? అందుకని అహం. ఈ 8 అష్టధ 8గా ఉన్నటువంటి ప్రకృతులు నేనే. ఇతీయం మే అని చెప్పాడుగా గీతలో. ఇందాక చెప్పిన జీవుడు నేనే అన్నాడు, ఇక్కడ ప్రకృతి నేనే అన్నాడు. ఇంక మిగిలిందేంటి? పరమాత్మ. పరమాత్మ గురించి ఎక్కువ చెప్పాలా? జీవుడు ప్రకృతి గురించి తెలుసుకుంటే పరమాత్మ తెలిసిపోతాడు. అంటే ఇప్పుడు పరమాత్మ గురించి ఇది చాలా చిన్న విషయం, చాలా సింపుల్ విషయం. గట్టిగా మాట్లాడేది చాలా పెద్ద విషయం కూడా. పరమాత్మ తెలియకే తపనంత. జీవుడు ప్రకృతి తెలుస్తుంది, పరమాత్మ తెలుస్తోందా అందరికీ? ఈ జీవభావం అందరికీ చెప్పక్కర్లేకుండానే వస్తుంది. దీనికి పెద్ద గురువు ఉపదేశం అవసరం లేదు, నేను అనే స్ఫురణకి. కానీ పరమాత్మ గురించి తెలియాలంటే మాత్రం చాలా ప్రయత్నం కావాలి, సాధన కావాలి. అందుకే ఇందాక చెప్పుకున్నాం, భగవంతుడు అంటే ఎవరు? అదే పరమాత్మ. ఎవడు సృష్టి స్థితి లయాత్మక జగత్తుని సృష్టించి నిర్వహించి తనలోకి తీసుకుంటూ ఉన్నాడో ఆయన్నే పరమాత్మ. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాన జీవంతి యత్ ప్రయంత్యభిజంపిషంతి. ఈ జీవ ప్రకృతుల్లో ఎవడు కారణమై ఉన్నాడో అది కూడా పరిశీలించాలి. ఈ జీవుడికి ప్రకృతికి ఎవడు కారణమో ఆయన పరమాత్మ. సింపుల్గా అర్థమవుతుందిగా ఇప్పుడు. జీవుడికి ప్రకృతికి కారణం ఎవరో? ఈ 2 కార్యాలు. కారణం ఎవరు? పరమాత్మ వల్ల ఇవి 2 ఉన్నాయి. అంతే కదా? అష్టప్రకృతిగా మనలో ఉన్నది, అలాగే చైతన్య స్వరూపంగా ఇందులో ఉన్నది, జీవుడే ఉన్నది, ఆత్మయే ప్రకాశిస్తున్నది. ఆయన ఎవడు? ప్రకృతిగా 8గా విభజింపబడి ఉన్నది. ఇవన్నీ కలిపి నేనే అన్నప్పుడు ఇప్పుడు జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు ఏం భేదం ఉందంటే 3 ఇది అద్వైతం అంటే. ఇంకా అద్వైతానికి వేరొక నిర్వచనం అవసరం లేదు. ఈ 3 ప్రధానంగా తీసుకుంటే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి. ఈ 3 కూడా నేనే అని స్వయంగా కృష్ణ పరమాత్మ గీతలో స్పష్టం చేసి ఉన్నాడు. ఇవి 3 వేరు కాదు. వేరుగా ఉన్న కాలం అంటే ఇంకా మనం అద్వైత స్థాయికి చేరకముందు ఈ భిన్నమైనటువంటి ద్వైతం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. దాన్ని తగ్గించుకోనో తప్పు అనాల్సిన అవసరం లేదు. ద్వైతం నుంచి కదా అద్వైతంకి చేరాల్సింది. ఇప్పుడు జీవుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అని అనుకుంటూ ఉన్నాం. కాదురా నువ్వే భగవంతుడు గురువు చెప్తే అప్పుడు తత్వమసి అని గురువు చెప్తాడు. నువ్వేరా అది? తత్ త్వం అసి, నువ్వు అదే అయి ఉన్నావు అని చెప్తే అప్పుడు వీడు సాధన చేసి అహం బ్రహ్మాస్మికి చేరుకుంటాడు. అప్పుడు తత్వమసి గురువు చెప్తాడు, అహం బ్రహ్మాస్మి శిష్యుడు సాధన ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు ఏకత్వం సిద్ధించింది. అదే అద్వైతం. చాలా చక్కగా వివరించారు.